అశోక్ నగర్లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి సీనియర్ నాయకులు ముద్దాని దుర్గారావుతో జెండా ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, విశ్వగురువు స్థానంలో నిలుస్తుందని అన్నారు. అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని వారు సూచించారు. చేసినటువంటి ఇప్పుడు అందరికన్నా సీనియర్ నాయకులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు పార్టీలో? మీరు 52 సంవత్సరాలు. ఆయన చేత చేపిద్దాం, మన అందరికీ గౌరవం. రండి సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముద్దాని దుర్గారావుతో ముఖ్య అతిథి వచ్చేసినటువంటి శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, అలాగే శ్రీ అంబికా కృష్ణ గారు, శ్రీ విక్రమ్ కిషోర్ గారు సాగడంతో జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మాతరం మాతరం వందే మాతరం! మాతరం మాతరం వందే మాతరం! మాతరం మాతరం! అర్థమైంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయతను వారి యొక్క నరనరాన నింపుకుని మన ఐక్యతను చాటుకునే దిశగా, మరి ముఖ్యంగా మనం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏర్పడటానికి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం కాపాడుకుంటూనే మన ఐక్యతను మనందరం కూడా చాటుకోవటానికి మనందరం కూడా కృషి చేయాలని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78వ సంవత్సరంలోకి ఈ రోజున అడుగు పెట్టాం. విచిత్రం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 40 కోట్లు, ఇవాళ 140 కోట్లు. కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రోజు రోజుకు వేళ్ళు ఉనుకులేలా చేస్తూ ప్రపంచంలోనే అత్యధిక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగుతోందంటే మనకున్నటువంటి సమగ్రత కానీ, మనకున్నటువంటి ఆలోచన విధానాలు కానీ, మనకున్న ఐకమత్యం కానీ, మతాలు వేరైనా, జాతులు వేరైనా, కులాలు వేరైనా, ఇన్ని మతాలు కలిసినా కూడా ప్రజాస్వామ్యం ఓటు అనే హక్కు ద్వారా మనందరం కలిసిమెలిసి ఉండడం చాలా గొప్ప విషయం. మన పక్కన పాకిస్తాన్ మనతో పాటుగా విడిపోయి కొట్టు చచ్చారు వాళ్ళు. బంగ్లాదేశ్ అయిపోయింది, దాని పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. కానీ భారతదేశం వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచ దేశాలకి కూడా చేతులకి నమస్కరించే స్థాయిని మనం పెంచుకోగలిగామండి నిజంగా చెప్పాలంటే. మరొక విషయం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి ఏమీ లేదు, కారు తయారీ లేదు, ఏమీ లేదు. ఒక అంబాసిడర్ కారు ఉండేది, ఫియట్ కారు ఉండేది. ఇవాళ ప్రపంచ దేశాలకి లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. ఆయుధాలు తయారు చేస్తున్నాం, ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. మరి పోర్టులు కానీ, వ్యవహారాలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, విమానాశ్రయాలు కానీ ప్రపంచ దేశాల్లో మోడీ గారి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఖ్యాతి ప్రఖ్యాతి, భారతదేశం తాలూకా ప్రఖ్యాతి ప్రపంచ దేశాల్లో ఈరోజున ముందుందంటే దానికి నిజంగా మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి యొక్క పరిపాలన విషయంలో కానీ అన్ని రకాలుగా తీసుకున్నా కూడా భారతదేశం ఈరోజు ముందుందండి. మరొక విషయం చెప్పాలి, 70 సంవత్సరాలుగా కాశ్మీర్లో 2 జెండాల సంస్కృతి ఉంటే దాన్ని మోడీగా తీసేసి ఒకే జెండా సంస్కృతి తీసుకొచ్చారు. ఇవాళ ఆగస్టు 15న 2 జెండాలు ఎగరేసేవారు వాళ్ళు, ఇవాళ ఖచ్చితంగా ఒక జెండా కాశ్మీర్లో ఎగరేస్తున్నారంటే దట్ ఈజ్ గ్రేట్ ఆఫ్ మన భారతదేశం, మన మోడీ గారు గొప్ప విషయం. ఆ విషయంగా చెప్పాలంటే మరొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటండి కాశ్మీర్లో ఈ 2 జెండాల సంస్కృతి పోయిన తర్వాత 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారట. అంతకుముందు 10,000 మంది 20,000 మంది వెళ్ళేది దగ్గర 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారంటే ఎంత సమగ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరొక్కసారి మనం చెప్తున్నాం, వందల సంవత్సరాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, మన జాతీయ సంస్కృతిని కాపాడుకుంటూ మనం ఖచ్చితంగా మన భారతదేశం ఇంకా ముందుకెళ్ళి ప్రపంచ దేశాలకి మాస్టర్గా వెలుగొందుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటూ జై భారత్.